హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ ప్రోటీన్స్. ఈరోజు వీడియోలో మనం సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది చిన్నప్పటి నుండి మనకి ఎంతో ఇష్టమైన రెసిపీ కదా. మన అమ్మమ్మల దగ్గర నుంచి మనకి ఇప్పటి వరకు కూడా నోరూరించే ఈ రెసిపీని ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు చూపించబోతున్నాను. బయట షాప్లో కొనే వాటికంటే కూడా ఇంట్లో ఇవి ప్రిపేర్ చేసుకొని తినండి. ఎంతో హెల్దీ అండ్ టేస్ట్గా కూడా ఉంటాయండి. ఈ రెసిపీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా నేను ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకొని ఇందులోకి ఒక 10-15 వరకు జీడిపప్పు వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గమ్మండి, ఇది గోండా అంటారండి. ఇది ఎడిబుల్ గమ్ము. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు దీన్ని తినొచ్చండి. ప్రతి ఆయుర్వేదిక్ షాప్లో కానీ డ్రై ఫ్రూట్ షాప్లో కానీ ఈజీగా దొరుకుతుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకుంటే మనకి బబుల్స్ లాగా వచ్చేస్తాయండి. అప్పుడు తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే కడాయిలోకి 2 కప్పుల వరకు మినపగుళ్ళను తీసుకోండి. నేను 2 కప్పుల వరకు తీసుకుంటున్నాను. మనము ఒక కప్పు మినపగుళ్ళు తీసుకొని ఇంకొక కప్పు పొట్టు మినపప్పు తీసుకున్నా బాగుంటుందండి. ఇలా వేసుకున్న మినపగుళ్ళని దూరగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేయించుకునేటప్పుడు మంటని సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కంటిన్యూస్గా ఇలా వేయిస్తూనే ఉండాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి గింజ లోపలి వరకు కూడా వేగి మంచి టేస్ట్ అనేది వస్తుంది. 10 మినిట్స్ తర్వాత చూడండి మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. ఇప్పుడు ఈ మినపగుళ్ళని ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చల్లారడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి కొంచెం వెడల్పుగా ఉన్న దాంట్లో వేస్తే ఈజీగా చల్లారిపోతుంది. ఇప్పుడు ఇదే కడాయిలోకి 2 కప్పుల వరకు మకానా తీసుకుంటున్నానండి. ఈ మకానా అనేది కూడా చాలా చాలా హెల్దీ అండి. సున్నుండలు తినేటప్పుడు నోటికి అంటుకుపోతూ ఉంటుంది కదా, అలా అని మనము కొన్ని బియ్యం వేస్తాము. కానీ బియ్యం ప్లేస్లో ఈ మకానా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇలా వేళ్ళతో నొక్కితే పొడి పొడిగా అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మినపగుళ్ళు వేసుకున్న ప్లేట్లోకి వీటిని కూడా తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా చల్లారిన తర్వాత చూడండి ఇవి చల్లగా అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని అందులోకి వేసేసుకోవాలి. ఇందులోకే ముందుగా వేయించి పెట్టుకున్న గమ్మును కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి పలుకులు పలుకులుగా కాకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఉండ ఈజీగా వస్తుంది. ఇప్పుడు 2 కప్పుల వరకు ఇందులోకి బెల్లాన్ని తీసుకోవాలి. ఎందుకు 2 కప్పులు తీసుకుంటున్నానంటే మినపప్పు 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి ఇది కూడా 2 కప్పులు తీసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక హాఫ్ కప్ వరకు యాడ్ చేసేసుకోండి. ఇలా పిండిని మొత్తం కలిసేలాగా బెల్లాన్ని పిండిని కలిపేసి మళ్ళీ మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూడండి మెత్తగా అంటే మరీ మెత్తగా మిక్సీ చేసేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. మిగిలిన పిండిని కూడా ఇలాగే మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు పిండినంతా బాగా కలిపి ఉండలేకుండా చూసుకోవాలి. ఇలా ఒక గుంతలాగా పెట్టేసుకోవాలండి. ఎందుకంటే మనం నెయ్యి వేసుకోవాలి కదా. నేను కొంచెం గోరువెచ్చగా ఉన్న నెయ్యిని ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను. 2 కప్పుల మినపప్పుకి 1 కప్పు నెయ్యి కరెక్ట్గా సరిపోతుందండి. మీకు ఇంకా ఏమైనా కొంచెం తక్కువ పడినట్టయితే కొంచెం నెయ్యిని గోరువెచ్చగా వేసుకొని ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోండి. మీరు కొద్ది కొద్దిగా వేసుకొనైనా ఉండలు చుట్టుకోవచ్చండి. లేదంటే ఒకేసారి ఇలానే వేసుకొని పిండికి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి. నెయ్యి పిండికి ఎంత బాగా పడితే ఉండ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా మనం గట్టిగా ఉండలు చుట్టుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని గార్నిష్గా ఇలా పెట్టుకొని ఉండలు చుట్టుకుంటే ఎంతో పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఈ సున్నుండల్ని. మనం బయట కొనే సున్నుండల కంటే కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు.
నేను చెప్పిన ఈ ఐటమ్స్‌తో మీరు సున్నుండ ప్రిపేర్ చేసి మీ పిల్లలకి రోజు ఒకటి చొప్పున పెట్టండి. ఎంతో బలంగా, ఆరోగ్యంగా ఉంటారు. చిన్న పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకు కూడా ఎంతో నచ్చే ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.